నియమింపబడిన దినములలో ఒక్కరోజైనా ఇంకా నా లైఫ్ స్టార్ట్ కాకముందే నా టోటల్ జీవితంలోని రోజులన్నీ కూడా నువ్వు లెక్కేసావు. అందులో ఏ రోజు ఏం చేస్తానో కూడా రాసేసావు నాయన. దేవా, నేను పాపం చేస్తానని నీకు తెలుసు కదా. తెలిసే నన్ను సమూయేలును పంపించి అభిషేకించావా. నిన్ను గాయపరుస్తానని తెలుసు కదా. తెలిసే నన్ను ప్రేమించి నా అన్నల ముందు నన్ను సన్మానించావా. నిన్ను దుఃఖపెడతాను, నీ ఎదుట అన్యాయంగా ప్రవర్తిస్తానని తెలిసే గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తావా. నేను నిన్ను ఆయాసపరుస్తానని తెలిసే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించావా. తెలుసు, మన టోటల్ డేస్ అన్నీ తెలుసు దేవునికి. మళ్ళీ గ్రంథస్థం చేసి పెట్టాడంట భవిష్యత్తులోకి ప్రయాణం చేసి. ఇప్పుడు మన రోజులు తెలిసినప్పుడు వాళ్ళ రోజులు తెలియదు, ఉగ్రతపాతల రోజులు తెలియదు. ఎవడు ఎన్ని రోజులు మిడిసి పడతాడో, ఎవడు ఎంతకాలం నడమంతరంగా ఊరేగుతాడో, ఎవడికి ఎప్పుడు దినం జరుగుద్దో, ఎప్పుడు తద్దినం జరుగుద్దో తెలియదు. మొత్తం తెలుసు. అందుకే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే జాగ్రత్త, ఇక సమయం ఆసన్నమైంది. నీకు తెలుసు, నువ్వు చీకట్లో లేవు, వెలుగులో ఉన్నావు. కాబట్టి ఇక రాబోతున్న రోజులన్నీ కూడా సుఖవంతమైన రోజులు కాదు, గడ్డు రోజులు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కనుక నా యందు విశ్వాసం ఉంచి నన్ను హత్తుకున్న వాళ్ళందరినీ కూడా నేను ఎత్తుకొని నడిపిస్తా. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని మాటలు నేను చెప్పాను. ఇలా జరుగుతుంది భవిష్యత్తులో, ఇలాంటి సంభవాలు జరుగుతాయని ఉదయకాలం కూటంలో కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చాలామంది మీలో విన్నవాళ్ళు ఉన్నారు, అందుకని చెప్తున్నాను. కొద్ది రోజులలో మన చేతిలో డబ్బు ఉండదు. అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయన్న సంగతి నేను చెప్పినట్టు గతంలో ఎంతమందికి గ్రహింపులో ఉంది. ఇప్పుడు వచ్చింది చూసారు. ఆ రోజు మార్కెట్లో కూరగాయల షాప్ వాడు కూడా పెట్టుకొని కూర్చున్నాడు చూడండి, క్యూఆర్ కోడ్. ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఉంది, భిక్షగాడితో సహా, వాడితో సహా. వాడు కూడా సెల్ పెట్టుకొని తిరుగుతున్నాడు ధర్మం బాబు అని. ఎందుకంటే వీళ్ళు జేబు చూసి డబ్బులు చిల్లర లేదు అంటున్నారు. పర్వాలేదు సార్, ఇదిగో ఉంది. చేతుల్లో లేదు. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా మారిపోయిద్ది. మొత్తం ఒక 5 ఏళ్లలో అందరి డబ్బు కూడా పొద్దున వేసాడు, మళ్ళీ వేసాడు మావాడు. గంగిరెద్దు తీసుకొని ఇళ్ళమ్మటి వస్తారు కదండి, పేక ఉదుకుంటా టా అనుకుంటూ వస్తారు కదా. ఆడుచోడు దాన్ని నుదుటన కట్టాడు. యువతల పక్క సెల్ ఫోన్ చూసుకొని దానికి కానుకేస్తున్నాడు అన్నమాట. ఇంకంతే. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడటానికి ముందు వినండి బాగా. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేదా, లేదా ఇప్పుడే చేసేదా ప్రార్థన? అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడడానికి ముందు ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కరెన్సీ రూపంలో చేతుల్లో ఉండదు. ఇక డాలర్లు ఉండవు, రియాలు ఉండవు, ఏమండి రూపీస్ ఉండవు, దేనారాస్ ఉండవు, షెకెమ్స్ ఉండవు. షెకెమ్ అంటున్నా, షెకెల్, షెకెల్ ఇస్రాయేలీల మనీ. మీ బోధకుడు అరషెకెల్, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని పేతుని అడిగినప్పుడు ప్రభు చెబుతాడు కదా, నువ్వు వెళ్ళి ఆ గాలం తీసుకొని పోయి చేపను పట్టు, దాని నోరు తెరు, 1 షెకెల్ దొరుకుతుంది, దాన్ని తీసుకెళ్ళి నీ కొరకు నా కొరకు అంటే 1/2 షెకెల్ పన్ను. ఫుల్ షెకెల్ అయితే ఇద్దరికి అన్నమాట. అది ఇజ్రాయెల్ మనీ. ఇక ఏ రూపీ అయినా సరే మొత్తం ఆన్లైన్. ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరు గమనించారో లేదో. ఇంకెక్కువ టైం పట్టదు. నాకు తెలిసి ఒక 2-3 ఏళ్లలోనే దాదాపు అంతా ఇక మనీ మరుగున పడిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా దాన్నే స్వాగతిస్తూ ఉంది.
కరెన్సీ చేతుల్లో తిరిగేదానికన్నా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే వాళ్ళ పన్నులు వసూలు చేసుకోవడానికి వాళ్ళ కంఫర్ట్గా ఉంటుంది. అందరి మన అకౌంట్ల రూపంలో ఉంటుంది కదా. ఇంక చెప్పేదే ఉంది, శుభ్రంగా వాళ్ళ పన్ను వాళ్ళు లాగేసుకుంటారు అన్నమాట, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. అందుకని అందరూ ఇలానే చేసేసేయండి అని మంచిగా దానికి కంఫర్ట్గా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదంతా అది చూడండి, భిక్షగాడు ఏం పెట్టాడో చూడండి. ఇదంతా ఒక కార్యం కోసం జరుగుతుంది, ఇదంతా ఒక కార్యం కోసం జరుగుతుంది. ఇదంతా బాగా వినాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుంచి, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగం ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, జాగ్రత్తగా వినండి, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. అక్కడ నుంచి చదువు, ఇక జాగ్రత్తగా చూడండి, అండర్లైన్ చేసుకోండి పెన్ను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండాన్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. నువ్వేదన్నా కొనాలన్నా ఏదన్నా అమ్మాలన్నా, ఇప్పుడు చూడండి, ఇప్పటికే ఆధార్ కార్డు లింక్ అంటున్నారు అన్నిటికీ. ఏం కార్డు? ఇంకో కార్డు కూడా ఉంది, అదే కిళ్ళి కార్డు. హైదరాబాద్లో మనం ఇక్కడ కిళ్ళి అంటే హైదరాబాద్లో పాన్ అంటారు, పాన్ కార్డు అన్నమాట. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఈ రెండు ఉండాలంటున్నారు. ఇది ఎలా? సరే, పాన్ కార్డు తీసండి, ఆధార్ కార్డు పక్కా. ఇప్పుడు లేకపోతే నడవదు కదా, భవిష్యత్తులో ఇవి కాదు. ఒకటి రాబోతున్నాడు లైన్లోకి, వాడు ముద్ర అమల్లోకి తీసుకొస్తాడు. అందరి డబ్బేమో చేతుల్లో ఉండదు, పర్సుల్లో ఉండదు, ఆన్లైన్ అకౌంట్ల రూపంలో అందరి డబ్బు ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా సరే నాకు ఆ ముద్ర వద్దు అన్నాడు అనుకో, ఆడ అకౌంట్ క్లోజ్ చేయండి రా అంటాడు. పోనీ అప్పుడు నేను అకౌంట్ రూపంలో ఉంచను, గోల్డ్ రూపంలోనో ఆ వస్తువుల రూపంలోనో నేను మనీని భద్రం చేస్తానని స్కెచ్ నువ్వు వేస్తావు కదా. అందుకని వాడేం చేస్తాడో తెలుసా? గోల్డ్ ఉంది నేను అమ్ముకుంటానని ఈ చెవులు తీసుకొని షాపుకి వెళ్ళావు అనుకో, వాడు తీసుకోడు. ముద్ర ఇది అంటాడు. ఏం ముద్ర? నాకెందుకు ముద్ర? తీసుకోండి. నా కొనటానికి లేదు, అమ్మటానికి కూడా లేదు. చూసారా ఇరక్కపోయారు? ఇది జరగాలంటే కరెన్సీ రన్నింగ్లో ఉంటే జరగదు. మనీ మొత్తం ఆన్లైన్ అయితేనే నడుస్తుంది. మనీ మొత్తం అకౌంట్ల రూపంలో మార్పు చెందితేనే వాడు అందరి డబ్బుని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది ధనం అకౌంట్ల రూపంలో ఉంది. ఎవరు పట్టినా సరే ఆ కూరగాయలు అనుకుంటా రోడ్డు మీద బండి తీసుకొని వచ్చిన వాడికి సైతం కంటిన్యూ అవుతుంది. ఇంకా కొద్ది కాలంలోనే కరెన్సీ కూడా కనుమరుగైపోయిద్ది. ఇంకా ఎవ్వరు ఏం చేయాలన్నా టోటల్గా అంతా ఇందాక నేను చెప్పిందే ఇలా జరిగి అంతా ఎవరి కోసం అంటే అంత్య అబద్ధ క్రీస్తు కోసం. హీరో రాబోయే ముందు వెళ్ళనే వస్తాడు. ముందు ఎవరు వస్తారు? ఏ మూవీలోనే అంతేగా, రియల్ స్టోరీలో కూడా అంతే. దేవునికి స్తోత్రం.
వాడు ఎంటర్ అవుతాడు అనమాట. ఎంటర్ హడావుడి చేస్తాడు. ఇక ఈ హడావుడి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఎంటర్ అవుతాడు హీరో. ఒక తన్నుదాన్ని మనల్ని సేవ్ చేస్తాడనమాట. భ్రమ కాదు, కథ కాదు, కల్పన కాదు, అబద్ధం కాదు, మోసం అంతకన్నా కాదు, వాస్తవ సత్యం, నగ్న సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడుతుంది చేతుల్లో. ఏం చెప్పాను కొన్ని సంవత్సరాల క్రితం అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలు మరికొన్ని సంవత్సరాల్లో జరిగి తీరతాయి అంతే. 10 దేశాలు కలిసి ఒక దేశంగా మార్పు చెందబోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా. దాన్ని కొట్టాలంటే, అన్ని దేశాలు భయపడేటట్టు ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలంటే, అరే మన చిన్న చిన్న దేశాలలో చిన్నగా ఉంటే కాదు, మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోయి ఒకటే రాజును ఏర్పరచుకొని ఒకటే ముద్రను అమల్లోకి తీసుకొస్తే, 10 మంది కలిసి ఒకటే రాజ్యం అయిపోతే ఇక అన్ని రాజ్యాల కంటే కూడా మనదే పెద్ద దేశం అవుతుంది, పెద్ద రాజ్యం అవుతుంది. కనుక మొత్తం కలిసి ఒక దేశం అవుదామని 10 దేశాలు నెట్లో సెర్చ్ చేయండి. కొంతమంది ఇప్పటికే మాట్లాడటం మొదలుపెట్టారు. భవిష్యత్తులో అదృశ్యం కాబోతున్న 10 దేశాలు అని. భవిష్యత్తులో అదృశ్యం కాబోతున్న 10 దేశాలు అని కొన్ని పేర్లు ఇచ్చారు. అదృశ్యం కాబోతున్న మాట నిజమే, కానీ ఆ పేర్లు కాదు, వేరే ఉన్నాయి. 10 దేశాలు ఎలా అదృశ్యం అవుతాయి అంటే, ఉన్నోళ్ళు లేకుండా మాయమైపోతారా? నో. విడివిడిగా ఉన్న దేశాలన్నీ కలిసిపోయి ఒక్కటే దేశం అయినప్పుడు ఇక 10 దేశాలు కాదు, ఒకటే దేశం అయిపోయింది. అర్థమైందా? కాలేదా? అయిందా? అదొక నిరూపణ. ఇజ్రాయేల్ ఒక రాజ్యముగా ఏర్పడి 70 ఏళ్ళు పూర్తయి ఇప్పుడు 74 ఏళ్ళు సంథింగ్ జరుగుతుంది. అర్థమైందా? మోషే పాత నిబంధన ఆచారం క్రమం చొప్పున మళ్ళా దేవుని మందిరాన్ని నిర్మించి అనుదిన బలిని ప్రారంభించాలనే దానికి మంతనాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన కార్యాచరణ రూపుదిద్దుకోవడానికి అనుకూల పరిస్థితుల కోసం మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా జరిగిద్ది. వాళ్ళు మందిరం నిర్మించడం, మళ్ళీ అనుదిన బలి ప్రారంభించడం అనేది జరిగిద్ది. మరొక సూచన చెప్తున్నా. ఇక ఈలోపు ప్రపంచంలోని పరిస్థితులు, ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి కాలు దువ్వుతున్న రష్యా ఉందే, రష్యా కోరిక తాను ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలని, తాను ఒక బలమైనటువంటి దేశముగా. ఒకప్పుడు సోవియట్ రష్యా ఘనమైన పేరుగాంచినది, ఇప్పుడు అంత ఫోర్స్ లేదు దానికి. తిరిగి మళ్ళా ఒక శక్తివంతమైనటువంటి రాజ్యంగా మార్పు చెందాలని తహతహలాడుతుంది రష్యా. భవిష్యత్తులో ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి పోయినట్టే భవిష్యత్తులో ఇజ్రాయెల్ మీదకి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఇందులో బైబిల్లో చెప్పినటువంటి సత్యాలే ఇవన్నీ కూడా. ఆ రోజును గూర్చి, ఆ దినములను గూర్చి మీకు తెలియకుండా మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీకు అన్ని దేవుడు బయలుపరుస్తాడని చెప్పాడు కదా. కానీ లోకస్తులు వినరే, వాళ్ళకి తెలియదే. మనీ మొత్తం కూడా కరెన్సీ రద్దయిపోతుంది అన్న విషయం ఇప్పటికైనా గ్రహించారా వాళ్ళు? బైబిల్లో ఇలాగుంది కదా అని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు తెరవబడలేదు, అన్యులు. కానీ మీకు తెలిసింది, 10 దేశాలు కలిసి ఒక దేశంగా అవ్వటం, రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోవటం, ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి పోయి ఉక్రెయిన్ నాశనం చేస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ జాతీయుడో తెలుసా? ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏ జాతీయుడు? అజయ్ చెప్పునానా? ఇస్రాయేలీయుడే. అతడు ఒక యూదుడు. ఫస్ట్ ఉక్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. మరి కొంతకాలం తర్వాత అయితే ఇజ్రాయెల్ మీదకి పోవడానికి ధైర్యం చాలదు దాని ఒకదానికి, రష్యాకి. కొన్ని దేశాలు మిత్ర దేశాలను కలుపుకుంటుంది. ఇజ్రాయెల్ అంటే ద్వేషించే దేశాలు కొన్ని ఉన్నాయి, వాటిని కలుపుకొని మొత్తం పెద్ద సైన్యం సమకూర్చుకొని ఇజ్రాయెల్ మీదకి పోయే
యుద్ధ ఘట్టం ఒకటి భవిష్యత్తులో రాబోతుంది. బైబిల్లో రష్యాని రోషు అంటాడు. రోషు దేవుని ప్రజల మీదకి పోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేయదు. ఎందుకంటే వచ్చే గుంపు మామూలు గుంపు కాదు, మహాసైన్యం. వాళ్ళందరిని వేసుకొని వస్తాడు రష్యావాడు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని ఇశ్రాయేలీయుల పక్షంగా మరొక్కసారి యుద్ధం చేస్తాడు. అది భవిష్యత్తులో జరుగుతుంది. ఆ యుద్ధంలో చంపబడిన వారిని దాదాపు 7 నెలల వరకు పాతి పెడతానే ఉంటారు. అంటే అంతమంది హతులవుతారు. ఇవన్నీ కూడా ఇక ఎంతకాలం? ఇప్పుడు సంవత్సరం బిడ్డ ఎవరున్నారు ఇక్కడ? సంవత్సరం బిడ్డ, 2 ఏళ్ల బిడ్డ ఉన్నారనుకో, వాడికి 32 వచ్చేటప్పటికి కథ క్లైమాక్స్కి వచ్చింది. కొంతమంది ఫ్యూచర్ ప్లాన్లు వేస్తుంటారు. మా వాడికి అట్ట చేయాలా, మా వాడికి ఎట్ట చేయాలా, మా అమ్మాయికి 5 దాచి పెట్టాలా, మా అబ్బాయికి ఈ దాచి పెట్టాలని. ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అమ్మాయికి 5 దాచి పెట్టడం, అబ్బాయికి ఈ దాచి పెట్టడం కాదు. నీ పిల్లల్ని భక్తిపరులుగా మార్చు. దేవుని భక్తులుగా, దేవుని భక్తురాండ్రుగా వారిని జాగ్రత్త చేయి. నువ్వు ఇచ్చే ఆ పెద్ద ఆస్తి అదే రేపు నీ పిల్లలకి. ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బు రేపు వాడికి పనికిరాదు. నువ్వు ఇచ్చే ఫ్లాట్లు, ఆస్తులు, అంతస్తులు రేపు వాడికి పనికిరావు. భక్తి, అది కూడా జీవం గల దేవుని యందు భక్తి మాత్రమే వాడిని నశించిపోకుండా కాపాడుతుంది. దేవుణ్ణి పరిచయం చేయి, దేవభక్తిని నేర్పు, భవిష్యత్తు సంభవాల్ని ఇప్పటి నుంచే వాటికి హెచ్చరిక చేయి. భవిష్యత్తులో ఇలా జరగబోతుంది నాన్న, రే బాబు పాప, నేనున్నా లేకపోయినా ఇలాంటి రోజులు రాబోతున్నాయి. గ్రంథం చెప్పింది, బైబిల్ చదువుకోండి. ప్రకటన గ్రంథం, దానియేలు జాగ్రత్తగా ధ్యానం చేయండి. భక్తులు చేసినటువంటి ప్రసంగాలు మళ్ళా వినండి. ఆ హెచ్చరికలు గైకొనండి. ఆ సంభవాలు జరుగుతున్నప్పుడు లేఖనం నెరవేరుతుందని ధైర్యం తెచ్చుకోండి, సంతోషపడండి. ఇవన్నీ నెరవేరుతున్నప్పుడు సంతోషం ఎందుకో తెలుసా? రారాజు బయలుదేరుతున్నాడు. దాదాపు 2000 సంవత్సరాలుగా సుదీర్ఘ నిరీక్షణతో భక్తి పరులు ఎదురు చూసిన శుభఘట్టం ఇక త్వరలోనే రాబోతుంది నాన్న, త్వరలోనే రాబోతుంది అని ఎరిగి ఎవరికి వాళ్ళు మీ విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధతను కాపాడుకోండి. తుచ్చమైన అభిలాషలను విసర్జించండి. అల్పకాల పాప భోగాలను వాంఛించి ఆశించి పరిగెత్తేటువంటి వ్యర్థ ప్రయాస మానండి. ఈరోజు నీకు డబ్బులు చేతిలో ఉన్న ఏదైనా నడుస్తుంది. రేపు నీ దగ్గర డబ్బున్నా చెల్లదు. అది ముద్ర వేయించుకుంటేనే చెల్లిది, లేకపోతే చెల్లదు. మరి ఇంకేం చేసుకున్నది? వెండున్నా, బంగారం ఉన్న, ఇల్లున్నా, డబ్బున్నా పనికిరాదు. మరి ఆ కష్టకాలంలో ఫుడ్ ఎట్టా, బతికేది ఎట్లా? ఏలియా అనుభవమే. మోకాళ్ళేసి దేవుని వైపు చూడటం, దేవుడు ఎప్పటికప్పుడు పోషించటం. లేకపోతే కష్టం. ఆ అనుభవాన్ని ఇప్పుడే బిడ్డలకు నేర్పు. నువ్వు నేర్చుకో. మోకాళ్ళుని దేవుని మీద డిపెండ్ అవటం నేర్చుకో. నీ పిల్లలకు కూడా అదే నేర్పు. ఈరోజు నేనున్నాను, మనకు డబ్బు ఉంది, ఓకే, కానీ భవిష్యత్తులో ఇవి ఉన్నా పనికిరావు నాన్న. కాబట్టి మోకాళ్ళుని ప్రభువుని ప్రార్థించి దేవుని దగ్గర పొందుకోవటం అనేది ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఒక్కటే చెప్తున్నా, పాపం చేయవాకండి, వెచ్చలివిడిగా బతకవాకండి, దరిద్ర కొట్టు పనులు చేయవాకండి అని నేను చెప్పను. నీకు తెలుసు ఆ సంగతి. ఒకటే చెబుతున్నా, ఫైనల్, ఆయన రాకడలో ఎత్తబడే విధంగా సిద్ధపడు. అదొక్కడే చెప్తాను నీకు. నేను మారు మనసు పొందిన వాళ్ళారా, మారు మనసు పొందండి అని నేను చెప్పను. పొందకపోతే ఎత్తబడవని నీకు తెలుసు. బాప్తీసం పొందిన వాళ్ళారా, బాప్తీసం పొందండి అని నేను చెప్పను. పొందకపోతే ఎత్తబడవని నీకు తెలుసు. విశ్వాసులారా, విశ్వాసాన్ని చివరి వరకు జాగ్రత్తగా కాపాడుకోండి అని నేను చెప్పను. కాపాడుకోకపోతే నువ్వు ఎత్తబడవన్న సంగతి నీకు తెలుసు. స్తోత్రం. పరిశుద్ధులారా, పరిశుద్ధత కలిగి జీవించండి. సాతానుకి ఎడమీయకండి. కొంచెం సంధించారంటే వాడు ఈడ్చుకెళ్తాడు నిన్ను పట్టుకొని పూర్తిగా. కొంచెంలోనే జాగ్రత్త పడి హద్దు కలిగి జీవించు అని నేను చెప్పను. సాతాను చేత ఈడ్చబడి వెళ్ళిపోతే రాకడలు ఎత్తబడవన్న సంగతి నీకు తెలుసు. కాబట్టి ఇక ఎలా ఉంటే రేపు ఎత్తబడతానో నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు. ఎంతమందికి తెలుసు? ఎలా ఉంటే ఎత్తబడతావో తెలుసుగా, ఎలా ఉంటే ఎత్తబడతావో తెలుసుగా. మారు మనసు పొంది
రక్షణ బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని జాగ్రత్తగా ప్రభువునందు విశ్వాసములో స్థిరులై దేవుని చేత వెలిగింపబడిన దీపాలు ఆయన రాక వరకు ఆరిపోకుండా కాపాడుకుంటూ ఎత్తబడతాం. నీ దీపములను వెలుగుచూ ఉండనీయుడి అన్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఆయన రాకడ ఖాయం, మనం వెళ్ళడం ఖాయం. అయితే ఈ రెండిటికి మధ్య అంత్యాబద్ధ క్రీస్తు వచ్చి సంఘాన్ని పరీక్షించేటువంటి ఘట్టం ఉంది, సంఘాన్ని ఎదిరించే ఘట్టం ఉంది, సంఘాన్ని శోధించే ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో మనం ఉంటాం, వాడిని ఎదుర్కొంటాం. కనుక పిల్లలకి కథలుగా ఇప్పుడే చెప్పండి దేవుని గురించి. ఎందుకంటే నువ్వు తప్పించుకున్న నీ బిడ్డల్ని అవిశ్వాసుల స్నేహంలోకి పంపుతున్నావు కనుక వాళ్ళ మాటలు నీ పిల్లల మీద పనిచేసి వాళ్ళు విశ్వాస భ్రష్టులయ్యే అవకాశం ఉంది. మా అమ్మ ఒక చాదస్తపది, మా నాన్న ఒక చాదస్తపోడు అనుకొని వాడు శపితమైన వాటి వైపు తిరిగే అవకాశం ఉంటుంది. కనుక ఆ పరిస్థితి కలగకుండానట్లు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడతారు నాన్న, ఇలాంటి మాటలు వినబడతాయి తల్లి, వినకండి, లక్ష్య పెట్టకండి. యేసు నిజమైన దేవుడు. ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయనే సృష్టికర్త, ఆయనే తిరిగి రాబోతున్నాడు. జాగ్రత్త అని ఎవరికి వాళ్ళు పిల్లలకి నేర్పుకోండి. ఎవరినైనా మన ఇక్కడ ఉన్నటువంటి సంఘ కుటుంబంలో ఎవరైనా బిడ్డల్ని కోల్పోతే చింతపడకండి. ఇప్పటి కాలంలో ఎవరైనా తమ పిల్లల్ని లాస్ అయిన వాళ్ళు ఉండుంటారు, ఏడుస్తూ ఉంటారు, నా బిడ్డ పోయాడని. గుర్తుపెట్టుకో, నీ బిడ్డ ఇప్పుడు ఉన్నా ఇంకొక 30 ఏళ్లలో వాడు పరిపూర్ణుడు అవుతాడు, లైన్లోకి వస్తాడు, వాడి జీవితం స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే వాడు 30 ఏళ్లలో లైఫ్ స్టార్ట్ అయ్యేసరికి మనం వెళ్ళే అవకాశం ఉందిగా. కాబట్టి ఒకవేళ నీ బిడ్డను నువ్వు కోల్పోయి ఉంటే, కొంతమంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, అలాగే కొంతమంది భర్తల్ని కోల్పోయిన భార్యలను కోల్పోయిన భర్తలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, గుర్తుపెట్టుకోండి, ఇంకెంతో దూరం లేదు, బహు కొద్ది కాలమే ఉంది. తర్వాత మనం కోల్పోయిన మన వారందరినీ తప్పకుండా మళ్ళీ మనం కలుసుకుంటాం, ఖచ్చితంగా కలుసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ఈ అగ్ని పరీక్షకు నేను అనుమతించిన సంతోషంగా స్వాగతించు. దేవా, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను తాగకుందునా? పర్వాలేదు తండ్రి, నీకే స్తోత్రం. నా విశ్వాసానికి ఎన్ని పరీక్షలన్నా పెట్టి నేను మాత్రం వెనకడుగు వేయను ప్రభా. నీ పాదాలే శరణని గట్టి తీర్మానం మనసులో చేసుకొనుండు. నీకేవి రానివ్వడు. ఒకవేళ వచ్చినా ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నావు కనుక ఇక భయపడవు, జయిస్తావు. ఇంతవరకు నేను చెప్పిన మ్యాటర్ ఎంతమంది క్లియర్గా అర్థమైందండి? జస్ట్ భవిష్యత్ సంభవాలు, అలాగే క్రీస్తుని గూర్చి హైందవ సాహిత్యం, ఖురాన్ సాహిత్యం ఇచ్చినటువంటి సాక్ష్యం, వీటితో పాటు రాకడకు మనం సిద్ధపడి పిల్లల్ని జాగ్రత్త చేయాల్సినటువంటి విషయం, మొదలైన సంగతులన్నీ మాట్లాడా. కరువులు అన్నాడు, కరువులు స్టార్ట్ అవుతాయి. యుద్ధాలు అన్నాడు, జరుగుతాయి. విలయాలు జరుగుతాయి. భక్తి పరులైన వారు జాగ్రత్తగా దేవుని వైపు చూస్తూ, దేవుని వేడుకుంటూ విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతను కాపాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు స్వీకరించవచ్చు. ఇంటికి వెళ్ళి సెల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ మాటలన్నీ వాగులో కలిసిపోవచ్చు. డైరెక్ట్గా చెప్తున్నా, బ్లంట్గా. వీటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే వెళ్ళి సెల్ ఓపెన్ చేసి వేరే దానిలోకి వెళ్ళారనుకో, ఇవన్నీ తొలగిపోవచ్చు. కానీ జాగ్రత్త, గుర్తుపెట్టుకుంటే ధన్యులు, జాగ్రత్తగా సిద్ధపడితే ధన్యులు. అక్కడ చెప్తున్నాడు, రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక అన్నీ ముందే చెప్తున్నాడు. కానీ లోకానికి ఈ అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినా వాళ్ళు వినియోగించుకోలేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు. ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకమా? అదేంది, అడెట్లా, అసలు నువ్వు ఎట్లా దేవుడివి అని ఎవడన్నా అడిగాడు అనుకో, లాజిక్ ఏసై చెప్పుకుంటాడు వాడికి. అవునరా, నన్ను నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే రక్షణ లేదు. విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం, లేకపోతే లేదు. అయినా ఉంచితేనే రక్షణ, లేకపోతే లేదని అడుగుతున్నావు. ఉంచటానికి నీకేం మాయరోగం అంటాడు. ఉంచటానికి నీకేం మాయరోగం రా? ఏం మాయరోగం? నన్ను ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, నన్ను అడుగుతున్నావు. అసలు ఈ ఆర్గ్యూలను ఎందుకురా నీకు? నమ్మురా, ఉచితంగా రక్షిస్తానని నేను చెబుతుంటే నీకేమన్నా డబ్బులు ఖర్చు పెట్టానా? పోనీ ఒంటికి ఏమన్నా చాకిరి పెట్టానా?
కాళ్ళకి చెప్పులు లేకుండా ఎత్తి మీద బరువు పెట్టుకొని 100 కిలోమీటర్లు సంవత్సరాలు నడవమని నేనేమని చెప్పానా? చెప్పలేదుగా. పోనీ ముళ్ళ మీద ఏమైనా పొరలాడమని చెప్పానా? ఒక 6 నెలల పాటు రోజు ముళ్ళ మీద పొరలాడితే రక్షణ అనేమన్నా నేను చెప్పానా? ఒక 6 నెలల పాటు మరి బాబు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అలానే ఉండు అనేమన్నా చెప్పానా? రూపాయి డబ్బులు ఖర్చు చెప్పలా, ఒంటికి చాయ్కిరి చెప్పలా. నువ్వు డైలీ స్నానం చేస్తావు కదా, అదేదో నా నామంలో ఒక్కసారి చేయరా బాబు అన్నా. ఈ చిన్న పని చేసి నా యందు విశ్వాసం ఉంచి ఉచితంగా రక్షణ పొందురా అంటే నువ్వు ఈ పని చేయకుండా అసలు ఎట్లా అని అడుగుతున్నావు ఏంట్రా? నీ ముఖం పగిలిపోదురు అంటాడు అనమాట. ఎట్టంటాడు ఇవన్నీ నేను ఆయన తిట్లు ఏమన్నా ఉంటే నేనే తిడతున్నాను, ఆయన అట్టేం తిట్టడు. ఆయన కోటింగ్ అంత వెరైటీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితంగా ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి కానీ కయ్యూని వ్యవహారం చేయకూడదు. హేబెలు గొర్రెలను తీసుకెళ్ళి అర్పించి ఆ రక్తమును చూపించి దేవుని ముందుకు వెళ్ళాడు, విశ్వాసం వ్యక్తం చేశాడు. కయ్యూను తమ్ముడి దగ్గరికి వెళ్ళి గొర్రెలు అడగడానికి మనసు లేదు అంటే గొర్రెని ఇస్తేనే ఒప్పుకుంటావా? నేను ధాన్యాన్ని పండించా, ధాన్యం వేస్తా, తీసుకోవాలి నువ్వు అంటే దేవుడు వేసిన దారిలో రాడు వీడు ఒక దారి వేస్తాడు, ఆ దారిలో దేవుడు రావాలన్నమాట. ఇది కయ్యనిజం అంటే. కొంతమంది అంతే, వాళ్ళు చెబుతుంటారు అట్లెట్లా దేవుడు, ఇట్లెట్లా దేవుడు, అసలు అట్లెట్లా కుదిరిద్ది, అసలు అదేంది ఇది, అబ్బా ఆహా. ఒకటే, దేవుడు వేసిన దారిలో హేబెల్ నడిచాడు, కయ్యను సొంత దారి వేసుకొని దేవా నువ్వే రా అన్నాడు. కాబట్టి ప్రియులారా, కయ్యనిస్టులు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు దిక్కుమాలిన ప్రశ్నలన్నీ అడిగి కయ్యను పోయినట్టు పోతారు శాపగ్రస్తులే. కానీ పసిబిడ్డలాగా తన్ను తాను తగ్గించుకొని యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన మాట నిజమని ఒప్పుకొని రక్షణ పొంది తుది శ్వాస విడిచేంత వరకు జాగ్రత్తగా రక్షణ కాపాడుకోండి. ఆమేన్. ఇప్పుడు తలలో వంచి కళ్ళు మూయండి అలానే. చెప్పిన మాట ఎంతమంది క్లియర్గా అర్థమైంది? చేతులు ఎత్తండి బ్రదర్స్, సిస్టర్స్. చాలా సంతోషం. చెప్పుటకి ఇంకా అనేకమైన సంగతులు గలవు కానీ సమయము లేదు. చెప్పు, నీ బిడ్డలకు నేర్పు, నీ చిన్న పిల్లలకు నేర్పు ఏం జరగబోతుందో. నీ ఇంటి వారికి హెచ్చరిక ఏం జరగబోతుందో. నువ్వు జాగ్రత్త పడు, నీ ఇంటి వారిని జాగ్రత్త చేయి. నీ రక్షణ నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నీ ఇంటి వారిని కూడా కాపాడు. ఒకరినొకరు హెచ్చరించండి, ఆదరించండి, క్షేమాభివృద్ధికరమైన విధంగా నడుచుకోండి. పరిశుద్ధ ప్రభువా, మా బిడ్డలందరినీ ఈరోజు దర్శించి నువ్వు ఇచ్చిన హెచ్చరికల కొరకు వందనాలు. నిజమే, నీ దాసుల ద్వారా నువ్వు అందించినట్లుగానే ఇప్పటికే మేము చూస్తున్నావు నాయనా. మా డబ్బంతా అకౌంట్ల రూపంలో అయిపోతుంది. ఈ అకౌంట్లన్నీ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ గవర్నమెంట్లన్నీ రేపు ఏకం కాబోతున్నాయి. ప్రపంచమంతా ఒక్కటే రాజ్యం కాబోతుంది. టోటల్ ప్రపంచం మొత్తానికి ఒక్కడే రాజు రాబోతున్నాడు. ఆ విపరీతమైన పరిస్థితుల్లో ఆ రాజు అయ్యేవాడే అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవటానికి అందరి అకౌంట్లని వాడు వశం చేసుకుంటాడు. ఇక వాడు అవకాశం ఇస్తేనే ఎవడైనా ఖర్చు పెట్టుకోవాలన్నా, అమ్మాలన్నా, కొనాలన్నా వాడు అవకాశం ఇవ్వకపోతే ఛాన్సే ఉండదు. అలాంటి ఘట్టంలో ముద్ర వేయించుకోమనేటువంటి ఆజ్ఞ బయలుదేరుతుంది. అది స్పష్టంగా చెప్పే వస్తారు. ఆ ముద్ర నా ప్రభువా వేసుకుంటే నీ ఉగ్రతకు గురవుతాం, వేసుకోకపోతే వాడు క్రయ విక్రయాలు చేయకుండా మమ్మల్ని అడ్డగిస్తాడు. మరి ఏం చేయాలి అలాంటి ఘట్టములో? ఇలాంటి సన్నివేశం తీసుకొని రావటానికే ఇప్పుడు నాంది ప్రారంభమైంది. అయితే నా ప్రభువా
విశ్వాసం గల వారందరినీ నేను కాపాడుకుంటాను అని నువ్వు సెలవిస్తున్నావు. రక్షణకే ఏర్పరచుకున్నాను, ఉగ్రత కోసం కాదు. నేనున్నాను అని మాట్లాడుతున్నావు. ఇప్పటి నుంచే మోకాళ్ళుని నీ మీద ఆధారపడటం అనేది మేము సాధన చేయాలి. భక్తిని నేర్చుకోవాలి, మా బిడ్డలకి కుటుంబాలు కూడా నేర్పాలి. అన్ని గ్రంథాలు ఏకమై నిన్ను గూర్చే సాక్ష్యం ఇచ్చాయి. నువ్వు సృష్టి చేసింది నిజం, సృష్టిని విమోచించడానికి ప్రాణం పెట్టింది నిజం. దేవదూతలు, మానవులు, సకల చరాచర జీవ ప్రాణులన్నీ నిన్ను సేవిస్తుంది నిజం. అన్నిటికీ పైనున్న అధిదేవుడవు, ఆదిదేవుడవు నీవేనన్నది నిజం. రెండవ రాకడలో నువ్వే రాబోతున్నావు అన్నది నిజం. అంతవరకు మా విశ్వాసాన్ని నీవే కాపాడు ప్రభు. నీ యందు విశ్వాసంలో మేము స్థిరంగా ఉండాలి. ఎన్ని అగ్ని పరీక్షలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నిన్ను హత్తుకొని ఉండడానికి సహాయం చేయి. శారీరకంగా, మానసికంగా వ్యాధులతో, బాధలతో, అప్పులతో, ఇబ్బందులతో ఎవరు ఎన్ని రకాలుగా నలుగుతున్నారో ఎప్పటి నుంచే వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థించి అన్ని పరిస్థితుల మీద జయం పొందడం నేర్పించండి దేవా. ఇప్పటి నుంచే మోకాళ్ళ మీద నిన్ను కలుసుకోవటం అలవాటు చేసుకున్నవాడే రేపు భవిష్యత్తులో అగ్ని పరీక్షలో పాస్ అవుతాడు ప్రభువా. ఇప్పటి నుంచే మోకాళ్ళేసి ప్రతి విషయంలో నీతో గోజాడిన వాడే భవిష్యత్తులో ప్రతికూలతలన్నీ జయించగలుగుతాడు ప్రభువా. మా బిడ్డలందరికీ, మాకు మోకాళ్ళ అనుభవం దయచేయండి. మా పిల్లలకు సహా మోకాళ్ళుని నీ పాదాలను ఆశ్రయించేటువంటి జ్ఞానము దయచేయండి. మా భక్తిని, ఆత్మీయతను, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కృపతో కాపాడి మమ్మల్ని అందరినీ దీవించండి. మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన గడిచిన ఆదివారం నుంచి ఆదివారం మధ్యకాలంలో నేను చేసిన సమస్త పొరపాట్లు, పాపములు నీ ముందు ఒప్పుకుంటున్న మమ్మల్ని క్షమించి నీ పరిశుద్ధ బలను యోగ్యముగా సమీపించడానికి మాకు కృపనివ్వమని వేడుకుంటున్నాం. కనికరించి మా ప్రార్థన గైకొని జవాబు దయచేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్.